హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల పండుగ అయితే కొనసాగబోతుందండి. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు 4 పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఇందులో ఎక్కువ శాతం మహిళలకు, రైతులకైతే ఉన్నాయండి ఈ పథకాలు. ఇక ఏ పథకానికి సంబంధించి ఏ పథకానికి ఎంత డబ్బులు జమ అవుతుంది, ఏ తేదీల్లో జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి. దయచేసి లైక్ చేయండి, మీరు లైక్ చేయట్లేదు. అలాగే తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు కూడా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా వివరాలు అనేవి తెలుసుకోండి. ఇక ఏ పథకాలు అమలవుతాయి, ఏ పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందని మన సీఎం గారి నోటి ద్వారానే మీరే వినండి. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు, షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు, అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే
పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా నేను మీ స్టాళ్ళు చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ కష్టం చూసిన, మీ మార్కెటింగ్ చూసిన, మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా ఆడబిడ్డలందరికీ తెలుసు. 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో, మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ల కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా నేను మీ స్టాళ్ళు చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ కష్టం చూసిన, మీ మార్కెటింగ్ చూసిన, మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో
మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు